అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఎయిర్పోర్ట్లోని జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో మోడీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. యోగా గురువు అరుణ పుత్తులూరి యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం విద్యార్థులకు నేర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్ లో పుట్టిన యోగా ప్రపంచమంతా వ్యాపించి ఒక దేశానికే కాకుండా ప్రపంచ ప్రజలంతా శాంతి, ఆరోగ్యంగా ఉండాలన్నదే యోగా మార్గం అన్నారు. పరుగులు పెట్టకుండా, బరువులు ఎత్తకుండా చేసే వ్యాయామమే యోగా. జీవన శైలిలో భాగం చేసుకున్నట్లయితే ఆరోగ్యం పెంపొందించే ఖర్చు లేని మందు, వైద్యం అని ఆయన అన్నారు. ప్రపంచాన్ని ఏకం చేయాలని తెలియజేశారు. ఒత్తిడితో సతమతం అవుతున్న వారికి యోగా థెరపీ, రెమెడీ, మెడిసిన్లుగా పనిచేస్తుందన్నారు. యోగాను దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరిస్తే, విద్యార్థి దశ నుండే యోగా పాఠాలను నేర్పిస్తే మరింత ఫలితాలు ఆశించవచ్చునన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేము చేసిన ఈ యొక్క స్కూల్లో యోగా అభ్యాసం అంటే యోగా అంటే ఏందనేది అంటే మన ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మన భారతదేశంలో పుట్టి పెరిగిన ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తం చేయడం సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క యోగా అనేది ఒకప్పుడు పూర్వకాలంలో సంస్కృతం నుంచి పుట్టింది. ఆ సంస్కృతం నుంచి పుట్టిందే యూజ్ అందరూ. ఆ యూజ్ నుంచి క్రమేణా ఇప్పుడు మన యోగాగా మారింది. ఆ యోగా చేయడం వల్ల ఏంటంటే మన ప్రపంచ ప్రజలంతా ఇప్పుడు ఎట్లయితే ఉంటారు, శాంతి లేక అశాంతితో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే శాంతి అనేది సాధారణంగా ఎవరు కూడా చిక్కదు. అది ఎందుకంటే చాలా అది ఒక రకమైన భయంకరమైన రోగం అది. కాబట్టి ఆ శాంతి రావాలి అంటే ఈ యొక్క యోగా సాధనం కావాలంటే ఇప్పుడు పరుగులతో లేకుండా లేకపోతే బరువులతో మోయకుండా ఇది ఒక ఆచరించే ఒక యోగా సాధనం ద్వారా ఈ యొక్క మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ యోగా ఆసనాల ద్వారా మనం ఎక్కడైనా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ పిల్లలకు నేర్పించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బాల్యం, యవ్వనం, కౌమారంలో ఉన్నారు. అక్కడి నుంచి వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా వాళ్ళు మేము వృద్ధులం కాదు, మేము కూడా మళ్ళీ యువకుల్లాగా తయారవుతున్నాం. కాబట్టి యోగా నేర్చుకున్న మాకు వాళ్ళ స్కూల్లో ఇట్లా నేర్పించారు. వాళ్ళ స్కూల్లో మాకు ఇట్లా ఇది యోగా డే ఉందని చెప్పారు. కాబట్టి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా నేర్చుకుంటాం, వాళ్ళకి నేర్పియాలనే కాన్సెప్ట్తోనే మేము ఒక కార్యక్రమం ఈరోజు సుమారు ఒక 300 పైనే ఉండొచ్చు అనుకుంటా భవిష్యత్ పిల్లలు. స్టూడెంట్ అంటే ఇట్లాంటి యోగా రోజు ఉందని తెలుసు, కానీ మాకు ఇట్లా ప్రాక్టికల్గా అప్పుడప్పుడు చెప్పుదురు. కాదు ఈ రోజు యోగా స్పెషల్ ఉంది కాబట్టి పండుగ దినోత్సవం చేసుకుంటాం అన్నట్టు ఒక శుభాకాంక్షలు అంటే తెలియజేస్తున్నట్టు. చూద్దాం, వాళ్ళకి కావాలి అని వాళ్ళు వాంటెడ్గా నడితే మనం ఏమైనా పెట్టవచ్చు అంటే. ఇక్కడ మనం చేసే ప్రయత్నం చెప్తున్నాం, మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ప్రయత్నం అన్నట్లు. మా ఆర్గనైజేషన్ ద్వారా గత 30 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమంలో, ప్రతి స్కూల్లో, గవర్నమెంట్, ప్రైవేట్ ఎక్కడ ఎవరికి ఏది కావాలనో మనం 99% వాళ్ళకు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు 12th యోగా డే సందర్భంగా ఇక్కడ శంషాబాద్లో ఒక స్కూల్లో నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడ స్కూల్లో వీళ్ళకి యోగా నేర్పించడానికి వచ్చాను. అది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు నన్ను పిలిచారు.
ఇక్కడ స్కూల్లో చాలా బాగా చేశారు పిల్లలు కూడా. ఇలా ప్రతి సంవత్సరము చేయడం వల్ల చాలా అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు ఇలా యోగా చేయడం వల్ల చాలా మంచిది. నా పేరు అరుణ ఉత్తలూరు. నేను ఇంటర్నేషనల్ యోగా టీచర్. 9 సంవత్సరాలు మస్కట్లో చేపించాను అందరికీ. నేను ఇంకా ఇతర కంట్రీస్లో కూడా నేను ఇంకొక 3 సంవత్సరాలు శిక్షణ ఇచ్చిన. 10 సంవత్సరాల పైన నాకు ఈ శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. తర్వాత నేను చిన్నప్పటి నుంచి యోగా చేస్తున్నా. యోగా అంటే నాకు చాలా ఇష్టము. ఆ ఇష్టంతోనే నేను ఒక టీచర్ని అయినాను ఈరోజు, యోగా టీచర్ని. సో ఇంకా అందరికీ యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చేయాలి. అది కాకుండా ప్రతి స్కూలు, కాలేజీ, హాస్పిటల్స్లో కూడా ఒక యోగా టీచర్ ఉండాలని నేను మన తెలంగాణ గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాను. అట్లాగే మోడీ గారిని కూడా కోరుకుంటున్నాను. చాలా స్కూల్స్లో వెళ్తే అక్కడ యోగా టీచర్ లేరు. ప్రతి స్కూల్లో యోగా టీచరు, ప్రతి హాస్పిటల్లో యోగా టీచరు, ప్రతి కాలేజీలో, ప్రతి ఆఫీస్లో ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా స్ట్రెస్కి గురవుతున్నారు పిల్లలు కానీ, ఆఫీసులు కానీ. అందరికీ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ రిమూవ్ చేయాలంటే సక్రమంగా ప్రతిరోజు యోగా చేయాలి, ధ్యానం చేయాలి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా వరకు అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో ఫ్రీ యోగా సెషన్స్ నిర్వహిస్తుంటాను. అదే కాకుండా స్పెషల్ అకేషన్స్లో ఇంటర్నేషనల్ యోగా డే రోజు, అట్లాగే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు, అలాగే రిపబ్లిక్ డే, ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్కి కూడా నేను ఫ్రీ ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్స్ చేస్తుంటాను. తర్వాత ఇంకా ఈ కోవిడ్ టైంలో చాలామందికి ఒక కనీసం 1000 నుంచి 2000 మంది వరకు ఆన్లైన్ యోగా ఫ్రీ సెషన్స్లో పాల్గొన్నారు. ఆ టైంలో కనీసం 20 కంట్రీస్ నుంచి జాయిన్ అయ్యారు. చాలామందికి వాళ్ళకి ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు వైరస్ నుంచి బయటపడ్డారు. ఇలా ప్రతి సంవత్సరము నేను స్పెషల్ అకేషన్స్ కానీ, లేకపోతే మామూలుగా అందరికీ అవేర్నెస్ గురించి, యోగా అవేర్నెస్ గురించి అన్ని స్కూల్స్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, హాస్పిటల్స్కి వెళ్ళి చెప్తుంటాను. ఫ్రీ సెషన్స్ కూడా తీసుకుంటాను. చాలామందికి వాళ్ళకి తెలిసిపోయింది. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి, తర్వాత బ్యాక్ పెయిన్ నుంచి చాలా లాభాలు పొందారు. వాళ్ళకి తగ్గిపోయినాయి. వాళ్ళకి డయాబెటీస్, తర్వాత ఇది ఏమన్నా టెన్నిస్ ఎల్బో, ఇలాంటి చాలా. శంషాబాద్లో ఏమియాను. నేను ఇంటి నుంచే క్లాసెస్ తీసుకుంటాను. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ కూడా తీసుకుంటాను.